చెప్పండి, బండి సంజయ్ కొడుకు అరెస్ట్ జరగడం అండ్ అలాగే ఇటు పోలీస్ అధికారులేమో మేము అరెస్ట్ చేసినామని చెప్తారు, ఇటు బండి సంజయ్ ఏమో నేనే స్వయంగా తీసుకొచ్చి చెప్పిన న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది, గౌరవిస్తానని చెప్పి తను చెప్తాను. అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఇది అరెస్టా, లొంగుబాట, ఏమనుకోవచ్చు? ఇది లొంగుబాటుతో కూడిన అరెస్ట్ లాంటిది. ఇది మొత్తంకి తెలంగాణ బిడ్డల విజయం. నేనేమనుకుంటున్నా అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ చైతన్యం తిరిగి చాలా రోజుల తర్వాత బండి సంజయ్ కొడుకు బండి భగీరథకి సంబంధించిన ఈ విషయంలో వ్యక్తమైంది. పోలీసులు ఎంత అలసత్వం వహించినా, మెయిన్ మీడియా ఛానళ్ళు, మెయిన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మూగనోము నోసిన యూట్యూబ్ ఛానళ్ళు చాలా చాలా ధైర్యంగా నిక్కచ్చిగా వ్యవహరించాయి. మాలాంటి ఉద్యమకారులు సరే మేము ఏ ఇష్యూ అయినా అంతే మాట్లాడతాం, ఎప్పుడూ మాట్లాడాం. మా జీవితంలో రాజీ పడిన సందర్భం లేదు, సంఘటన లేదు. మాలాంటి ప్రజా సంఘాలతో పాటు యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉద్యమకారుల పాత్రను పోషించాయి. వీళ్ళందరి కృషి ఫలితం. దీంట్లో ప్రధానంగా నెటిజన్స్ ఎంత అద్భుతమైన, మనం ఈ మధ్యకాలంలో జన్జీ రెవల్యూషన్ అని చూసాం. అటువంటి జన్జీ రెవల్యూషన్ తెలంగాణ గడ్డ మీద కనిపించింది. ఇది అందరి విజయం. ఇది ఒక రకంగా ప్రజా ఉద్యమాల ఒత్తిడి, ప్రజా సంఘాల ఒత్తిడి, మొత్తం చైతన్యవంతమైన మీడియా ఒత్తిడి. ఇవాళ ఆఫ్ లైట్ అన్ని మీడియా ఛానళ్ళు కలిసి వచ్చినాయి. మొదట్లో చాలా మీడియా ఛానళ్ళు ఎక్కడ అడ్రస్ దొరకలే. మేము ప్రెస్ మీట్ పెడితే టీ న్యూస్ లాంటివి చిన్న యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాయి. రౌండ్ టేబుల్ పెడితే కూడా అంతే. టీ న్యూస్, ఈటీవీ పెద్ద ఛానళ్ళల్లో కనపడ్డాయి, మిగతా అన్నీ అసలు కనిపించలే. తర్వాత క్రమంలో మా పోలీస్ స్టేషన్ కాడ ధర్నా కానీ, ఆ తర్వాత అంబేద్కర్ ప్రొటెస్ట్ కానీ, అట్లా ఇక అప్పటి నుంచి కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వచ్చింది. అది కూడా ఈ ఇష్యూకున్న ప్రాధాన్యతను బట్టే నేషనల్ మీడియా దిగింది, దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. అనేక పేపర్లు, ఇతర రాష్ట్రాల పేపర్లలో కూడా, ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, అంటే యూనియన్ మినిస్టర్ కదా. కేంద్ర శాఖ హోంమంత్రి అంటే మన తెలంగాణకి ఎందుకు పరిమితం అవుతుంది? అఫెన్స్ ఇక్కడ జరిగింది కాబట్టి, నేరం ఇక్కడ జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ ఉద్యమాలు చేసి ఉండొచ్చు, కానీ ఇది దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఇది బీజేపీని నిజంగానే ఇబ్బంది పెట్టిన అంశం, ఇరుకున పడేసిన అంశం. ఈ రాష్ట్రంలో ఆయన రామచంద్రరావు మాట్లాడింది చూసినా, కొంతమంది బీజేపీ అసలు నోరిప్పిన బీజేపీ లీడర్లే లేరు. ఒకళ్ళిద్దరు మాట్లాడినా అతన్ని వెనకేసుకున్న సందర్భం లేదు, అంటే ఆ స్థితి లేదు. ఇక బండి సంజయ్ ఆయన సరెండర్ చేసింది ఏముంది, ఆయన చేసిన ఏదో ఇప్పుడు మొన్నటిదాకా నా కొడుకు జోలికి వస్తే ఎవరిని ఊరుకొని ఏ ఒక్కరిని వదిలిపెట్టను, నా కొడుకు తప్పే చేయలేదని మాట్లాడాను. ఇప్పుడేమో ఆయనే ఏదో పెద్ద మనసు చేసుకుని ఆయనే ఏదో త్యాగం చేసినట్టు దేశం కోసం. అంటే కొంతమంది ఎట్లా వ్యవహరిస్తారంటే గుండాయిజం చేసి, రౌడీజం చేసి, నేరం చేసి, చాలా హీనమైనటువంటి క్రైమ్ చేసి కూడా జైలుకి వెళ్తే మేము జైలుకి వెళ్ళినాం కాబట్టి మేము హీరోలం అని చెప్పుకుంటారు రాజకీయ నాయకులు. సిగ్గులేని సిగ్గు తప్పిన రాజకీయ నాయకులు కొంతమంది చెప్పుకుంటుంటారు. ఇంకా ఈయన ఇంత క్లెయిమ్ చేసుకోవడానికి ఆయన ఘనత ఏముంది? అసలు ఆయన పేరెత్తితే ఆయన మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఈవెన్ మీడియాలో కానీ, ఇంకెవరైనా కానీ ఆయన పేరెత్తితే కూడా పేరెత్తకుండా ఆర్డర్ తెచ్చుకున్నాడు. అది మీ అందరికి తెలిసిందే. అంటే ఆయన నిజంగా నిబద్ధతతో ఉన్నవాడైతే ఆ ఆర్డర్ ఎందుకు తెచ్చుకోవాలి? తన పేరు ఎత్తొద్దు, తన పేరు ప్రస్తావించొద్దు ఎవరు అనేటువంటి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నాడు అంటే ఆయన ఎంత డిఫెన్స్లో ఉన్నాడు? హనీ ట్రాప్ కేసు పెట్టాడంటే ఆయన అంత ధైర్యంగా ఉండి నా కొడుకు తప్పే చేయలేదు, తప్పు చేస్తే చట్టం ముందు నిలబెడతా, చట్టం ఏ శిక్ష వేసినా శిరసా వహిస్తా అన్నాడు కదా. అటువంటప్పుడు హనీ ట్రాప్ కేసు పెట్టవలసిన అవసరం ఏంటి? ఒక యూనియన్ మినిస్టర్ హనీ ట్రాప్ కేసు పెట్టడం ఏంటి? అసలు పొద్దున్న లేస్తే సనాతన ధర్మం, పొద్దున్న లేస్తే హిందూ ధర్మం, పొద్దున్న లేస్తే జై శ్రీరామ్, ఏంది ఇదేనా మీ కల్చర్? మీ కొడుకు తిరిగి ఎన్ని పబ్బులకు పోతాడు, ఎన్ని క్లబ్బులకు పోతాడు, ఎంతమందిని కొడతాడు, ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటి? నీ కొడుకు చరిత్ర అంతా ఏంటి? ఈరోజు మాట్లాడడం కాదు మీడియా చట్టం ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడం. నువ్వు నిలబెట్టకపోతే ఏడ ఉన్నా బరాబర్ తీసుకొచ్చే వరకు ఉద్యమాలు ఉండేది. ఈ రోజు కూడా మాకు ర్యాలీ ఉంది. ఈ రోజు కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇవాళ మేము ర్యాలీ తలపెట్టాం. రాత్రి ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇవాళ ఇంత ఎండల్లో కూడా మహిళా సంఘాలు ర్యాలీకి ప్లాన్ చేసినాయి. ఇవాళ పొద్దున 11 ర్యాలీ తీయాలని మేము అనుకున్నాం. కాబట్టి ఇది అతన్ని అరెస్ట్ చేసేంత వరకు ఉద్యమాలు ప్లాన్ చేశాము. అన్ని విద్యార్థి యువజన మహిళా సంఘాలు, ఇతర సంఘాలు, ఇటు బహుజన సంఘాలు, అటు బీఆర్ఎస్ లాంటి పార్టీ వాళ్ళ ప్రజా సంఘాలు అందరం కూడా ఫైట్ చేస్తున్నాం.
ఈరోజు ఆయన ఘనత ఏమీ లేదు. ఆయన నిజంగా సరెండర్ చేసేవాడంటే 13వ తారీఖు ఆమె రితిరాజ్ గైక్వాడ్ సమన్ ఇచ్చింది, అతనికి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ప్రకారం 13:02 గంటలకి అతను పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. అది అప్పుడు ఆయన చెప్పుకుంటే కొంచెం రీజనబుల్గా కనిపించేది. నేనే సరెండర్ చేసిన, మేము పంపించినాం, నోటీస్ ఇచ్చారు, మేము హాజరుపరిచామని చెప్తే ఆ రోజు హాజరుపరచకుండా నాటకాలాడి కోర్టులో అన్ని రకాల మధ్యంతర ఉత్తర్వుల కోసం ప్రయత్నం చేసి యాంటిసిపేటరీ బెయిల్ వేసి అన్ని నానా రకాల బురద అమ్మాయి మీద జల్లి బయట జల్లారు, సోషల్ మీడియాలో మీ మద్దతుదారులు జల్లారు. కోర్టులో ఏం మాట్లాడాడు, కోర్టులో ఎంత అసభ్యంగా, అంటే అసభ్యం అంటే అశ్లీలత పదాలు కాదు, నేను అనేది పదాలు మాట్లాడలేదు. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పదాలలో తప్పు పట్టట్ల, భావంలో ఆయన వ్యక్తం చేసిన వ్యక్తీకరణలో, ఆ పాపం మీద ఆయన వేసిన నిందల్లో అవన్నీ కూడా ఎందుకు జరిగినాయి? మీరు నిజంగా నిర్దోషులైతే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి, లేదా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి హాజరుపరచండి. కానీ మధ్యంతర ఉత్తర్వులకు వెళ్ళి ముందస్తు బెయిల్కి వెళ్ళి అక్కడ అమ్మాయి మీద బ్లేమ్ గేమ్ ఆడారు. ఎన్ని చోట్ల బ్లేమ్ గేమ్ ఆడారు? హనీ ట్రాప్ కేసు పెట్టి ఆమె మీద నింద వేసి బ్లేమ్ గేమ్ ఆడారు, కోర్టులో బ్లేమ్ గేమ్ ఆడారు. ఇవన్నీ అయినాక కోర్టు కూడా సాహసించలేదు. ఇంతటి స్థితిలో ఫోక్సో కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వాళ్ళు అదే అన్నారు, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు, ఎందుకంటే చట్టం ప్రకారం ఇవ్వడానికి లేదు. అది ఒకటి వేసారు, దాన్ని పక్కన పెట్టారు. మళ్ళీ మధ్యలో మధ్యంతర ఉత్తర్వులు అన్నారు. అది 14 బెంచ్ మీదకి వచ్చింది, 15 బెంచ్ మీదకి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేట్కి వాయిదా పడింది. సో ఈ స్థితిలో అటు కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి వచ్చింది, జాతీయ స్థాయిగా ఇష్యూ బాగా పాపులర్ అయింది, అంటే ఇష్యూ సెన్సేషనల్గా ఫోకస్ అయింది. వీటన్నిటి మధ్య అట్లాగే రాష్ట్ర పోలీసులు కేసు ఎప్పుడైతే ఆల్టర్ చేశారో, రాష్ట్ర పోలీసులు ఉద్యమ ఒత్తిడికి సెక్షన్ని ఆల్టర్ చేశారు, సెక్షన్స్ని ఆల్టర్ చేశాక 4 బృందాలు తిరుగుతున్నాయి, అది కరెక్టే, ఎక్కడ ఉన్నా మేము పట్టుకుని తీరుతాం. ఆఖరికి మీరు కాంక్లేవ్లో ఎంత డిఫెన్స్లో పడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి? కాంక్లేవ్లో మాట్లాడింది మనం చూసినట్లయితే, నేను ఇట్లా చేయలేదు, నేను అట్లా చేయలేదు, మేము డిలే చేయలేదు, ప్రధానమంత్రి వచ్చాడు, 10,000 మందిని డిప్లై చేశాము అని ఒక డిఫెన్స్. కానీ ఇప్పటికైనా మేము ఆ సెక్షన్స్ ఆల్టర్ చేసామంటే పట్టుకొని తీరుతాము అంటే ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బ్లేమ్ అయ్యాడు, రాష్ట్ర ప్రభుత్వం బ్లేమ్ అయింది. అంటే దానికి బాధ్యత వహించవలసిన స్థితికి, బ్లేమ్ అంటే అది ఉత్తుత్తి బ్లేమ్ కాదు, వాళ్ళు బాధ్యత వహించవలసి వచ్చింది. ఈ స్థితిలో మాత్రమే ఈ అరెస్ట్ డ్రామా జరిగింది. ఇది సరెండరుతో కూడిన అరెస్టు లాంటిది. వాళ్ళు కనీసం ఇక్కడ కూడా నిజాయితీ లేదు. మేము నార్సింగ్ కాడ అరెస్ట్ చేశామని మన పోలీసులు చెప్తున్నారు, అది కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. నిజంగా పోలీసులు ఎందుకు ఫీల్ కావట్లేదో నాకు అర్థం కావట్లా. మేము అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సరెండర్ చేశామని చెప్తున్నారు, వెంటబడి వచ్చారు. పెద్ద పెద్ద ఖరీదైన కార్లలో 10 కార్లలో కనీసం 100 మంది దాకా లాయర్లు కానీ ఇతరత్ర వాళ్ళ టీమ్స్ లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, చాలామంది హేమాహేమిల్ లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. కానీ పోలీస్ స్టేషన్కి వాళ్ళు వెంటబడి వస్తే సరెండర్ చేసినట్టు కాదు. ఆయన ఎయిర్పోర్ట్లో దిగాడు, ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయాలి. నిజానికి తెలంగాణ పోలీసులు కొంచెం అన్న కలేజా ఉంటే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తే ఇంకా బాగుండేది, అక్కడ నేషనల్ మీడియా ఉండేది. కానీ అక్కడ తప్పించి నార్సింగ్లో వాళ్ళు ఏదో నాటకీయంగా రావడానికి ట్రై చేస్తే నార్సింగ్లో అరెస్ట్ చేశారు. ఆ ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పుకోవడానికి వీళ్ళకి చేత కావట్లేదు, ఆ ఉన్న నిజాన్ని మాట్లాడడానికి వాళ్ళకి చేత కావట్లేదు, ఫోజులు కొడుతున్నారు. ఏది ఏమైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టారు. మేము కోరింది కూడా అదే, అతన్ని రిమాండ్కి పంపండి అని. ఇప్పుడు ఇంకొక డిమాండ్ ఉంది, అతన్ని రిమాండ్కి పంపారు, మంచిదే, సరే, అందరి కృషి అందరి ఒత్తిడితో మీరు తీసుకొచ్చారు, అయినా సరే అభినందిస్తాం, మీరు నార్సింగ్ దగ్గరే అరెస్ట్ చేశారు. ఇప్పుడు బెయిల్ రిజెక్ట్ అవ్వడానికి శక్తి మేరకి పోలీసులు ఫైల్ చేయాలి. ఇతనికి ఇన్వెస్టిగేషన్ బాకీ ఉంది, ఇట్లాంటి పోక్సో నేరస్తులకి ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి అంటే బెయిల్ హక్కు కాదని నేను అనట్లా, బెయిల్ ఎవరికైనా హక్కే, కానీ బెయిల్కి వాళ్ళు వేసుకోవడం తప్పంటలే, కానీ బెయిల్ని రిజెక్ట్ చేయడానికి పోరాడవలసినటువంటి బాధ్యత మన పోలీసులదే. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీతో ఉండాలి. అక్కడ ఆయన కోర్టులోంచి బెయిల్ తెచ్చుకుంటే మేమేం చేస్తామంటే, మీరు చేసేది ఉంది ఏంటంటే బెయిల్ రిజెక్ట్ చేయడానికి, బెయిల్ అడ్డుకోవడానికి వీలైనంత గట్టిగా ప్రయత్నం చేయాలి. మొన్న వాళ్ళు మధ్యంతర ఉత్తర్వులు ఇమ్మని ఒత్తిడి తెచ్చారు, అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి తోడుగా
ఆ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ లాయర్ వాళ్ళ లాయర్ అంటే ఎవరైతే పీపీకి అసిస్ట్ చేస్తారో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు ఆ లాయర్. కాబట్టి చాలా వ్యాలిడ్ పాయింట్స్ వాళ్ళ లాయరు మన పీపీ గారి కన్నా పీపీ గారికి అసిస్ట్ చేసిన లాయరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ ముందు పెట్టారు కాబట్టి ఏమి చేయలేకపోయారు ఆవిడ. ఆయన నిరంజన్ రెడ్డి గారిని చిన్న ఆయన కాదు, చాలా పెద్ద లాయరు, చాలా తెలివిగా కూడా ఆర్గ్యుమెంట్ చేశారు మధ్యంతర ఉత్తర్వులకి, కానీ కోర్టు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ రిజెక్ట్ అవుతుందో రేపు మళ్ళీ రిజెక్ట్ అయితే అతనికి వారెంట్ ఇష్యూ అయ్యేది, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యేది, ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయ్యేది. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయ్యాక ఒక కేంద్ర మంత్రి కొడుకుకి ఎన్బిడబ్ల్యూ ఇప్పుడు ఖచ్చితంగా రేపు మండే వరకు రాకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయాలి. అటువంటి స్థితిలో తీసుకొచ్చారు. అతను ఏ రకంగా వద్దామనుకున్నాడో ఏది ఏమైనా ఏ తర్వాత తేలింది ఏంటంటే పోలీసులకు దొరికాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి అంత హంగామా చేశారు. మీరు సరెండర్ చేస్తే అంత హంగామా ఏం చేస్తారండి? యూనియన్ మినిస్టర్ కొడుకుని నక్సలైట్లని అంటే చంపేస్తారు, ఇంకేదో చేస్తారు. యూనియన్ మినిస్టర్ కొడుకుని ఏం చేస్తారండి? ఒంటి మీద ఒక చిన్న దెబ్బ కూడా ఇయ్యరు. 100 మంది అంత జమాజట్టెల్ లాంటి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? మీరు సరెండర్ చేస్తే పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? కేంద్ర హోంశాఖ మంత్రికే నష్టము హాని తలపెట్టగలిగే పోలీసులా మనోళ్ళు? ఎందుకు అంతమంది వచ్చిండ్రు పోలీస్ స్టేషన్ కాడ? అంత హంగామా ఎందుకు? నార్సింగ్లో పట్టుకున్న కాడ నుంచి పేట్ బషీర్ బాగ్ వరకు ఆ కాన్వాయ్ ఏంటి? ఆయన ఏమైనా మినిస్టర్ కొడుకా? ఎందుకు అంత కాన్వాయ్? అందరు నేరస్తులాగా పట్టుకుంటారు. ఇప్పుడు ఈ కేసు అయినాక 2 పోక్సో కేసులు అయినాయి. ఆ పోక్సో కేసుల్లో ఇమీడియట్గా పట్టుకున్నారు కదా, వికారాబాద్ కానీ ఇంకోటి కానీ. అందుకని ఇక్కడ పోక్సో కేసులో అందరు నేరస్తులు ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లే చేస్తారు. మీకేం భయం అక్కర్లే, ఏ రకమైన హాని ఉండదు, ఇల్ ట్రీట్మెంట్ ఉండదు. మామూలు వాళ్ళకంటే ఇల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మామూలు వాళ్ళకంటే ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. వీళ్ళకి ఏమీ ఉండదు, అంత హంగామా అంత బిల్డప్ అక్కర్లే. ఇప్పటికైనా మీ కొడుకు నేరస్తుడు లేదా నేరం చేసి లేదా చట్టం ముందు నిందితుడుగా నిలబడ్డాడన్న సోయి ఉంటే అంత బందోబస్తులు లేదా అంత ప్రైవేట్ సైన్యాన్ని దింపరు అనేది కూడా నేను అభిప్రాయం. అంటే ఇక్కడ బండి సంజయ్ ఇంకా మినిస్టర్గానే ఉన్నాడు, యూనియన్ మినిస్టర్. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ జరిగే ఛాన్స్ లేదంటారు అక్క? మళ్ళీ బయటకు వచ్చేటువంటి ఛాన్సులు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ లేదు పోలీసుల విషయంలో? ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఏ మంత్రి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఇప్పుడు లైంగిక వేధింపుల కేసుల్లో కూడా చాలామంది ఉన్నతాధికారులు, చైర్మన్లు, ఎండీలు, చాలా కీలకమైన కార్పొరేట్ నుంచి చూస్తే మేము హ్యాండిల్ చేసాం. మన స్టేట్ గవర్నమెంట్లో లేదా మన కేంద్ర ప్రభుత్వం కింద ఉండే శాఖలు, తునికల కొలతల శాఖల్లో చూసాము, రైల్వేస్లో చూసాము, ఎయిర్లైన్స్లో చూసాము. ఆ అధికారి చాలా ఉన్నత అధికారి. సరిగా ఆ అధికార బలుపుతో కొంతమంది అమ్మాయిల్ని వేధించడము, లొంగ తీసుకోవడము కొన్ని జరుగుతాయి అనుకోండి. ఆ కేసులో ముందు వాళ్ళని అక్కడ పక్కకు జరిపి విచారణ చేశారు. కొన్నిసార్లు అట్లీస్ట్ ట్రాన్స్ఫర్ అన్న చేస్తారు, కానీ ఇది ఈయన రాజకీయ నాయకుడు, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవకాశం లేదు. కాబట్టి తాత్కాలికంగా అయినా పక్కకు పెట్టాలి అనేది యాక్చువల్గా చట్టం. అంటే ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేయొచ్చు, అధికార దుర్వినియోగం జరగవచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేయొచ్చు. కాబట్టి నేరం నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అంటే అధికారం ఉన్న వాళ్ళ మీద ఆ నేరం జరిగినప్పుడు లేదా ఇటువంటి ఆరోపణ జరిగినప్పుడు వాళ్ళని పక్కకు పెడతారు. అదే కనుక నిజంగా అంత ట్రాన్స్ఫరబిలిటీ ఉండి, అంత ట్రాన్స్పరెన్సీ ఉండి, అంత ఆన్సరబిలిటీ ఉండి, ట్రాన్స్పరెన్సీ కనుక ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంటే ఆయనను పక్కన పెట్టి విచారణ చేయాలి. అది ఆ ప్రభుత్వంకు ఉన్న సెన్సిబిలిటీ, ఆ ప్రభుత్వంకు ఉన్న బాధ్యత. బ్రిజ్భూషణ్ మీద ఆరోపణ వస్తే ఆయన పక్కనే పెట్టలేదు. అంతే దేశానికి పథకాలు తీసుకొచ్చిన క్రీడాకారిణులు ఆరోపణ పెడితే ఆయనను పక్కనే పెట్టలేదు, మొత్తంగా కొనసాగించి మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చారు. కాబట్టి బీజేపీ చరిత్ర చూస్తే ఇటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టినటువంటి స్థితి లేదు, అధికారులుగా చూసినా మంత్రిగా చూసినా. కానీ ఇంత కేంద్ర మంత్రి మీదే నిందపడినప్పుడు లేదా వాళ్ళ కొడుకే నేరం చేసినప్పుడు పక్కన పెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి. అట్లా పెట్టినవి కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది అసలు ఏమే మైనరే కాదు మేజర్ అంటూ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో వీడియోలు చేసి చాలామంది అందరిపైన కూడా కేసులు అయినాయి పోక్సో విషయంలో అలాగే మాట్లాడతారని చెప్పి. అంటే వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ చేతుల వాళ్ళ జీతాలు ఆన్ చేసుకున్నట్టేనా? అంతే. ఇప్పుడు పోలీసులు ఎవరు తేల్చారు ఆమె మైనరే అని అంటే పోలీసులే తేల్చారు. ఇప్పుడు అది వాళ్ళు చెప్పుకుందో కోర్టులో వచ్చిందో కాదు, ఖచ్చితంగా పోలీసులు వీళ్ళు సబ్మిట్ చేసిన కోర్టు పరిశీలించమంది.
వీళ్ళు సబ్మిట్ చేశారు, మున్సిపల్ రికార్డు సబ్మిట్ చేశారు, స్కూల్ రికార్డు సబ్మిట్ చేశారు. పోలీసులే ప్రకటించారు. మీరు లాస్ట్ రోజు ఆర్గ్యుమెంట్ చూస్తే 15వ తారీఖు ఆర్గ్యుమెంట్, అమ్మాయి మైనర్ అనేది లేదు. 14వ తారీఖు ఆర్గ్యుమెంట్ అంతా ఆమె మైనర్ కాదు, మేజరు. నిర్మల్లో 2021లో మైనర్ డ్రైవింగ్ కేసులో ఆమె ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికెట్ ఇది. దాని ప్రకారం చూస్తే 20+ ఉంటాయి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారే వాదించారు. మరి 15వ తారీఖు ఆ అంశం ఎందుకు లేదు? ఆ అంశం పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఈ లోపల ఇన్ బిట్వీన్ పోలీసులను అప్రిషియేట్ చేయాలి. 15వ తారీఖు కోర్టు ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పటికి ఆ అమ్మాయి మైనర్ అని ధృవీకరిస్తున్నామని పోలీస్ స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి అది మళ్ళీ చర్చకి తీసుకోలేదు, లేకపోతే దాని మీద లాగేవాళ్ళు. అసలు 14th ఆర్గ్యుమెంట్స్ చూస్తే 15th వచ్చే వరకు అసలు ఏజ్ ఎగిరిపోయి మళ్ళీ వేరే విషయాలను తీసుకొచ్చారు. చాలా గట్టి ఫైట్ జరిగింది. చాలా చాలా వేల మంది, లక్షల మంది దాన్ని వీక్షించారు ఆ ట్రయల్ని. అందుకని శక్తి మేరకు వాళ్ళు ఆ అమ్మాయి మీద నిందలు వేయడానికో, ఆమె మైనర్ కాదని చూపించడానికో ట్రై చేశారు. కానీ ఇన్ బిట్వీన్ పోలీసులు చేసినటువంటి స్టేట్మెంట్ వలన మేజర్ అని తేలింది. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది అమ్మాయి మైనర్ అని ఎవరెవరు మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పోక్సో చట్టంలో ఆ బాధితురాలు న్యాయం కోసం పోరాడుతుంటే ఆమె మైనర్ కాదు మేజరు అని ఈ రకంగా మేజరా మైనరా పోలీసులు తేలుస్తారు, కోర్టులు తేలుస్తాయి. కానీ వీళ్ళెవరు మధ్యలో నోర్లు బారేసుకోవడానికి? ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకు కూడా జలకి ఇవ్వాలి. ఇటువంటి వాళ్ళకు కూడా తప్పుడు వార్తలు ప్రసారం చేయకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా చర్యలు ఉండాలా. నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక ధీరవంతిగా, మేము జస్టిస్ ఫర్ ధీర అని పెట్టాం, అమ్మాయికి ధీర అని పెట్టాం ప్రజా సంఘాలు. మేము అందుకే ఆ అమ్మాయిని ఏదో పేర్లైన అమ్మాయికి ఎందుకు ధీర అని పిలుద్దాం. జస్టిస్ ఫర్ ధీరగానే ఫైట్ చేస్తుంది. ఆమె కుటుంబం కూడా ఫైట్ చేస్తుంది. ఊరికే వాళ్ళ మీద అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు. ఈ పబ్బులు క్లబ్బుల గురించి కూడా మాట్లాడుతున్నారు. నేను అంటాను, హైదరాబాద్ నిండా పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, హైదరాబాద్ చుట్టూ రిసార్ట్స్ ఉన్నాయి. ఆడ పోయేటోళ్ళంతా ఎవరండి? వాళ్ళందరూ చెడ్డవాళ్ళేనా? పెద్ద పెద్ద నాయకుల పిల్లలు, అధికారుల పిల్లలు అందరు పోతుండ్రు. అంటే పోవడం కరెక్టా కాదనేది కల్చరల్ ఆస్పెక్ట్. కానీ అతను బండి సంజయ్ కొడుకు సనాతన ధర్మం వల్లించేవాడు పోవడం కరెక్ట్ తప్పని వాడు మాట్లాడు. కానీ ఈ అమ్మాయినే మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఇంత విక్టిమ్ బ్లేమింగ్? మనం ఈరోజు ఈ అంశం నుండి విక్టిమ్ బ్లేమింగ్ని కూడా మనం క్వశ్చన్ చేయాలి. అంటే ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన విషయంలో ఆయన పేరు తీస్తే బాగుండదు అని చెప్పేసి కోర్టు నుండి స్టే తీసుకున్నారు. కానీ బీజేపీ అదే బండి సంజయ్కి సంబంధించిన ఐటీసీఎల్ మాత్రం పూర్తి స్థాయిలో అమ్మాయి ఫోటోలు, వీడియోలు, కుటుంబ సభ్యుల ఫోటోలు, వివరాలతో సహా పెట్టినటువంటి పరిస్థితి. దాని గురించి ఎలాంటి స్టేలు కోర్టు ఇవ్వలేదు. మరి ఇప్పుడు పెట్టిన వాళ్ళందరంటే బండి సంజయ్ అని పేరు పెడితేనే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లా అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడారు కదా, మీ మీద కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి బండి సంజయ్? మా సంగతి వదిలేయండి. మేము మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. ఎట్లా అంటే ఆయన పేరు తీయొద్దు, ఆయన గురించి మాట్లాడొద్దు అని ఆయన కోర్టు ఆర్డర్ తెచ్చుకుండు కదా. ఆయనకి ఏం రైట్ ఉందని హనీ ట్రాప్ కేసులో ఆమె అసలు పేరు వాడాడు, ఆమె ఇంటి అడ్రస్ పెట్టాడు. ఇది ఈ రోజు కాదు, మీరు అందరు ఫస్ట్ డే వచ్చిన రోజే చెప్పాను. హనీ ట్రాప్ కేసులో ఒక మైనర్ బాలిక పేరుని అతను ప్రస్తావించాడు, ఒరిజినల్ నేమ్ని, అడ్రస్ని పెట్టాడు. అది చాలా తప్పు. అది అందరి చేతుల్లోకి వెళ్ళింది. యాక్చువల్గా వెళ్ళకూడదు అని మనం అందరం ఏ మీడియా వెళ్ళకూడదు, ఏ మీడియా కూడా వాళ్ళ ఇల్లుని కానీ వాటి అడ్రస్ని కానీ చూపించొద్దు, ఇది ఆమె గోప్యతకు సంబంధించిన అంశం అని మనమందరం చాలా గట్టిగా మాట్లాడాం. కాబట్టి మీడియా వాళ్ళు ఎవరు వెళ్ళాల. కానీ అందరి చేతుల్లోకి అడ్రస్ పోయింది. అది బండి సంజయ్ పెట్టిన హనీ ట్రాప్ కేసు వలన. అది మొదటిది. నిజంగా ఆయనకి సెన్సిబిలిటీ ఉంటే, తనకి అంత పెద్దోడు, అంత హంగామా చేయగలిగిన వాడు, మంత్రి, ఎంపీ, ఆయనకి పేరు తీయొద్దంట, ఆయన పరువు పోతుంది. మరి ఆ అమ్మాయి పరువు, ఆ అమ్మాయి కుటుంబానికి ఉన్న పరువు నువ్వు తీయలేదా? ఇటువంటి మొత్తం అబద్ధాలు ప్రచారం చేసి, విషపూరిత ప్రచారం చేసి, బురద జల్లి ఆ అమ్మాయిని అనేక రకాలుగా చిత్రీకరించి అవాకులు చవాకులు పేలుతూ మీరు సోషల్ మీడియాలో చేసినందుకు వాళ్ళు కూడా కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే అప్పుడు మీరు కూడా అనుభవించండి. మీరు మీ మద్దతుదారులు ఇవాళ మెయిన్ కేసు మీద వాళ్ళు ఫోకస్లో ఉన్నారు. ఇది అయ్యాక నెక్స్ట్ అంశాలన్నీ వస్తాయి, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎవరెవరు మీడియాలో పెట్టారో, ఎవరెవరు దాన్ని ఆమె మీద చాలా రకాల రీల్స్ చేశారు, చాలా చెత్త గుమ్మరిచ్చారు. ఒక ఛానలే ఉంది, అదేదో ఛానల్ నాకు గుర్తు రావట్లే. ఆ అమ్మాయి అయితే అసలు వరుసగా చేసింది.
మగదానా మగధా మీడియా. మగధా మీడియానా ఆమె అయితే అసలు ఘోరంగా ఆమెకున్న రైట్ ఏంటండి? ఇట్లాంటివి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. మన చుట్టూ ఉన్న రాజకీయ నాయకులకి చాలా చీకట్లు ఉన్నాయి, చాలా మచ్చలు ఉన్నాయి. మనం ఆధారాలు లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చా? వాళ్ళని చూపించవచ్చా? వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు కూడా పబ్బుల్లో తేలుతున్నారు ఎంతోమంది. బండి సంజయ్ కొడుకే కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మీడియా అదే పనిగా బయటేస్తే ఆడపిల్లలు తిరుగుతున్నారు. సినిమా సెలబ్రిటీలు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, లేకపోతే అసలు డ్రగ్స్ కేసుల్లో ఉన్న వాళ్ళు అందరూ పెద్దవాళ్ళే. ఈ పబ్బులు క్లబ్బులకి పోయి తైతక్కలాడే వాళ్ళంతా పెద్దవాళ్ళే. ఎవరు మామూలు సామాన్యులు ఉన్నారు చెప్పండి? ఇక అదే పనిగా మీడియా కూర్చుని వాళ్ళందరినీ చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటారా వాళ్ళు? ఆ అమ్మాయి మీద అంత వేయడానికి ఏంటి? అసలు ఆ అమ్మాయికి లైఫ్కి సంబంధించి పర్సనల్ వాటిని కూడా ఈ రకంగా స్ప్రెడ్ చేయడం అనేది ఆమె ఆంతరంగిక భద్రతకు సంబంధించిన విషయంగానే చూడాలి. ఇప్పుడు కరీంనగర్ ఏకతా యాత్రలో ఒక్కొక్కరు అంతు చూస్తా అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడిన సందర్భం ఉన్నది. ఇప్పుడు కొడుకు అరెస్ట్ అయ్యిండు అంటే ఈ సందర్భంలో ఆ అరెస్ట్ కావడం అనేది ఆయన కోపాన్ని మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిజంగానే ఆయన అట్లాంటి చర్యలు ఏమైనా చేపట్టే అవకాశం ఉంటుందో అట్లాంటి స్టేట్మెంట్ చేసింది కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆయనకి ఏమన్నా నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గుడ్ క్వశ్చన్ అండి. మేము డీజీపీని కలిసినప్పుడు ఈ పాయింట్ని పదే పదే విద్యార్థి సంఘాల నాయకులు గుర్తు చేశారు, మేము గుర్తు చేశాము. పదే పదే హనుమాన్ జయంతి రోజు ఆ ర్యాలీలో, ఆ శోభయాత్రలో ఆయన మాట్లాడింది ఏంటి? హనుమాన్ జయంతి ఎందుకు చేస్తారు, ఆ ర్యాలీ శోభయాత్రలు ఎందుకు చేస్తారు, దాన్ని పర్సనల్ విషయాలకు వాడుకుంటారా? ఇట్లా ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అని మాట్లాడుతున్నాడు. ఒక మంత్రి గారు అట్లా మాట్లాడితే అది బహిరంగంగా థ్రెట్ చేసినట్టే కదా. అంటే ఈ కేసులో నిజాలు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రవీణ్ కుమార్ గారి నుంచి నా నుంచి మొదలు పెడితే ఇవన్నీ చూపించిన వాళ్ళు మీరు అందరూ, ఇంకా ఎవరైనా అంటే బాధితురాలకు మద్దతుగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, పలికిన వాళ్ళు కావచ్చు, ఉద్యమాలు చేసినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, చాలామంది ఉన్నారు. వీళ్ళ ఎవరిని ఏ ఒక్కరిని వదిలిపెట్టనంటే దాని అర్థం ఏంటి అని మేము అడిగాము ఆయన్ని. మీరు పట్టించుకోకండి, అట్లాంటి భద్రత అట్లాంటి అభద్రత జరగకుండా మేము కూడా చూస్తాం, అటువంటి స్థితి రాకుండా. అంటే ఆయన థ్రెట్ చేశాడు కదా, మరి దానికి ఏంటి మీ రెస్పాన్స్ అని మేము అడిగాం. అంటే మీరేం పట్టించుకోకండి, అట్లాంటివి ఏం జరగకుండా మేము చూస్తామన్నారు ఆయన.